అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. తాజాగా ఇటీవల భీమిలిలో నిర్వహించిన వైఎస్ఆర్సీపీ సభలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు కటౌట్లను ఏర్పాటు చేయడం, వాటికి బాక్సింగ్ పంచింగ్ బ్యాగ్స్ అమర్చడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా దీనిపై స్పందించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం రసవత్రంగా నడుస్తుంది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. సోషల్ మీడియాలోనూ వైసీపీ వర్సెస్ టీడీపీ అండ్ జనసేన ఫైట్ ఓ రేంజ్లో నడుస్తుంది. తాజాగా ఇటీవల భీమిలిలో నిర్వహించిన వైఎస్ఆర్సీపీ సభలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు కటౌట్లను ఏర్పాటు చేయడం, వాటికి బాక్సింగ్ పంచింగ్ బ్యాగ్స్ అమర్చడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా దీనిపై స్పందించారు చంద్రబాబు. భీమిలి వైసీపీ సభలో తన ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటోకు బాక్సింగ్ బ్యాగ్ పెట్టి కొట్టడం, కాలితో తన్నడం వంటివి చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఇలాంటి వాటిని నాగరిక ప్రపంచం అనుమతిస్తుందా అని ప్రశ్నించారు. ఒకవేళ తాను కూడా అలాంటి పని చేస్తే అనుమతిస్తారా అని పోలీసులను నిలదీశారు. సభలో పెట్టుకోవడం, విమర్శలు చేసుకోవడం తప్పు కాదు, కానీ ఇలాంటి చర్యలు ఏంటని విమర్శించారు. వైసీపీ రోజు రోజుకు దిగజారిపోతుందని చంద్రబాబు ఆరోపించారు. ఈ విహారీ న్యూస్ వాస్తవాలు చూపిస్తుంది, ఎవరికి లొంగదు. ఎక్కడ గ్రౌండ్లో ఏం రిపోర్ట్ చేస్తారు అదే వచ్చి మీకు చూపిస్తారు. సో ఈ ఛానల్ గట్టిగా ఉన్నది అండ్ చాలా విశ్వాసంతో ఉన్నది అండ్ ఆనెస్ట్గా రిపోర్ట్ చేస్తుంది. దానికోసం మీరు అందరు విహారీ న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, చూడాలి, దీనికి గట్టిగా చేయాలి. జై హింద్, ధన్యవాదాలు. వాస్తవాలను తెలుసుకోవటానికి విహారీ న్యూస్ను చూడండి. మీ సెల్ ఫోన్లోనో కంప్యూటర్లోనో విహారీ బటన్ నొక్కి విహారీ ఛానల్ను ఆదరించండి. ప్రజల సమస్యలపైన ప్రజల పక్షాన ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తూ అనేక ఇంటర్వ్యూలు చేసి ప్రజలకి చేరుగా ఉంటున్న ఏదైతే విహారీ ఛానల్ని అందరూ తెలంగాణలో ఉన్న ప్రజలు, నిరుద్యోగులందరూ కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాం.